పెద్ద పండుగ వచ్చిందంటే సినిమా సెట్స్ పైకి వెళ్ళకపోయినా ఏదో ఒక అప్డేట్ రావడం కామన్. దీపావళి సందర్భంగా చాలా అప్డేట్స్ వచ్చేసాయి. కొత్తగా సంక్రాంతి బరిలో దిగిన సినిమా ఏంటి? ప్రభాస్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యే ఆ న్యూస్ ఏంటి? అఖండ 2 నుంచి ఎప్పుడు ఏమొస్తుంది? ఇవన్నీ ఒకసారి చూసేద్దాం. ప్రభాస్ సినిమా టైటిల్ ని ఈ నెలలోనే ప్రకటిస్తామని దర్శకుడు హను రాఘవపూడి ఈ మధ్యనే ప్రకటించాడు. ప్రభాస్ బర్త్డే సందర్భంగా 22న ఓపెన్ కానున్నారు. అయితే టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తున్నట్టు తెలిసిందే. ముందు నుంచి అందరూ అనుకున్నట్టే ఫౌజీ టైటిల్ ఖాయమైందని తెలిసిందే. సంక్రాంతి రేసులో మరో చిన్న సినిమా నారి నారి నడుము మురారి రిలీజ్ అవుతోంది. శర్వానంద్ హీరోగా సామచవరగమన ఫేమ్ అబ్బరాజు డైరెక్షన్ లో రూపొందిన ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. మరోవైపు శర్వా నటిస్తున్న బైకర్ పోస్టర్ రిలీజ్ అయింది. శర్వానంద్ ఎంట్రీతో సంక్రాంతి సినిమాల సంఖ్య 5కు చేరుకుంది. రాజాసాబ్, మనశంకర వరప్రసాద్ గారు, అణుగనగా ఒక రాజు వంటి తెలుగు సినిమాలతో పాటు జననాయకన్, పరాశక్తి వంటి డబ్బింగ్ మూవీస్ పోటీ పడుతున్నాయి. దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ చిరంజీవి సైకిల్ తొక్కుతున్న పోస్టర్ రిలీజ్ చేశారు. సంక్రాంతికి వస్తున్న అణగనగా ఒక రాజు ప్రమోషనల్ వీడియోతో ముందుకొచ్చింది. షూటింగ్ మొదలైన టైంలో ట్రంప్ ను, ప్రస్తుతం ఎలన్ మస్క్ ను వాడుకున్నాడు నవీన్ పోలిశెట్టి. ప్రమోషన్స్ ను ఎంటర్టైన్మెంట్ గా ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్లడంలో ఎక్స్పర్ట్ అయిన నవీన్ జనవరి 14న అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. సూర్య నటిస్తున్న సినిమా కరుపు నుంచి ఫస్ట్ లిరికల్ ని విడుదల చేశారు మేకర్స్. సాయి అభ్యంకర్ మ్యూజిక్ ఇస్తూ పాడగా ఆర్జేపీ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ రిలీజ్ డేట్స్ ప్రకటించారు మేకర్స్. దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన కాంతా నవంబర్ 14న రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. 1950 దశకంలో జరిగిన పీరియాడిక్ మూవీగా కాంతా రూపొందింది. భూమిక కీరోల్లో గుణశేఖర్ తీస్తున్న యూఫోరియాను డిసెంబర్ 25న రిలీజ్ చేస్తున్నట్టు నిర్మాత ప్రకటించారు. దీంతో క్రిస్మస్ సీజన్ లో రిలీజ్ అయ్యే సినిమాల సంఖ్య పెరుగుతోంది. అడవిశేష్ డెకాయిట్ తప్పుకున్న ఈ ప్లేస్ లోకి రోషన్ నటించిన ఛాంపియన్ రిలీజ్ అవుతోంది. పండగ నాడు రష్మిక మైసా పోస్టర్ తో వచ్చింది. చేతిలో గన్, అదే చేతికి సంఖ్యలతో నేషనల్ క్రష్ కొత్తగా కనిపించింది. సుమా కొడుకు రోషన్ హీరోగా నటిస్తున్న మోగ్లీ ఫస్ట్ సింగిల్ ని 24న విడుదల చేస్తామని పోస్టర్ ద్వారా తెలియజేశారు. ఇక ఆంధ్ర కింగ్ కోసం రామ్ 1000 వాలా పోస్టర్ తో కనిపించాడు. సినిమా నవంబర్ 28న రిలీజ్ అవుతోంది. అఖండ 2 నుంచి సాంగ్ వస్తుంది అనుకుంటే చిన్నపాటి అప్డేట్ మాత్రమే వచ్చింది. 24న రోరింగ్ అంటూ పోస్టర్ రిలీజ్ చేశారే కానీ ఏమొస్తుందో చెప్పలేదు. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ డేస్ 20 రోజులు కూడా కాలేదు. అప్పుడే రీషూటా? కథలో మార్పులు చేర్పులు చేస్తున్నారా? అందుకే షూటింగ్ లో గ్యాప్ పడిందా? ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీపై ఉన్న హైప్ ను రీషూట్ న్యూస్ డ్యామేజ్ చేస్తోందా? ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ యాక్షన్ ఎపిసోడ్తో మొదలైంది. హీరో లేకుండానే రామోజీ ఫిలిం సిటీలో ఓ యాక్షన్ సీన్ను తీశాడు దర్శకుడు. షూట్ ఫస్ట్ డే రిలీజ్ చేసిన పోస్టర్ చూస్తుంటే పెద్ద యుద్ధమే తీశాడు అనిపించింది. ధర్నా, ర్యాలీ సీన్స్ను 2000 మంది క్రౌడ్ మధ్య 2 వారాల పాటు తీశాడు. ఈ భారీ యాక్షన్ ఎపిసోడ్ తర్వాత కర్ణాటకలో తీసిన షూటింగ్లో ఎన్టీఆర్ పాల్గొన్నాడు. అయితే ఈ సీన్స్ సినిమాలో ఉండవని తెలిసిందే. ప్రశాంత్ నీల్ చెప్పిన స్టోరీ బాగానే ఉన్నా వార్ 2 దెబ్బకు పకడ్బందీ స్ట్రిప్ కావాలని తారక్ కోరాడట. కర్ణాటకలో తీసిన సీన్స్తో తారక్ ఇంప్రెస్ కాలేదని, దీంతో కథలో సీన్స్లో మార్పులు చేర్పులు చేయడంతో షూటింగ్ వాయిదా పడిందని టాక్. అందుకే 3 నెలలుగా సినిమా సెట్స్ పైకి రాలేదు అనిపిస్తుంది. ఎన్టీఆర్ నీల్ మూవీ కథలో మార్పులు, స్క్రిప్టులో చేంజెస్ నిజమైతే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ షూటింగ్ కథ మళ్లీ మొదటికొచ్చినట్టే. మేకర్స్ అనౌన్స్ చేసిన జూన్ 25న సినిమా వచ్చే ఛాన్స్ లేదు. దీనికి తగ్గట్టు తారక్ ఆ మధ్య యాడ్ షూటింగ్గా గాయపడ్డాడు. కాంతారా చాప్టర్ 1 ప్రీ రిలీజ్కు ముఖ్య అతిథిగా వచ్చిన తారక్ ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. చాలాసార్లు రిప్స్ పట్టుకోవడంతో కోలుకోవడానికి ఇంకో 2 నెలలు పట్టేలా ఉంది. ఈ లెక్కన సినిమా 2026 చివరిలో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. డ్రాగన్ వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీలో కాంతారా చాప్టర్ 1 ఫేమ్ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. సప్త సముద్రాలు దాటి తప్ప మరో హిట్ లేని రుక్మిణి కాంతారా సీక్వెల్లో అదిరిపోయే హిట్ అందుకుని పాన్ ఇండియా దక్కించుకుంది. ప్రశాంత్ నీల్ యష్ టాక్సిక్ తో వరుస పాన్ ఇండియా మూవీస్ లో నటిస్తోంది. శ్రీలీల బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. హిందీ డెబ్యూ మూవీ రిలీజ్ కాకుండానే రెండో సినిమా ఆఫర్ కొట్టేసింది. హిందీ మూవీ రిలీజ్ కాకుండానే హిందీ ఆడియన్స్ ని ఎలా చేరువైందో చూద్దామా? చూస్తుంటే శ్రీలీల బాలీవుడ్ లో సెటిల్ అయ్యేలాగానే కనిపిస్తుంది. హిందీలో ఒక సినిమా చేస్తూ మరో మూవీ లైన్ లో పెట్టేస్తుంది. ప్రస్తుతం ఆషికీ ఫ్రాంచైజీ 3వ పార్ట్లో కార్తిక్ ఆర్యన్తో జతకడుతూ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. దోస్తానా 2లో హీరోయిన్ గా శ్రీలీల పేరు వినిపిస్తుంది. కరణ్ జోహార్ ఈ మూవీని నిర్మిస్తున్నాడు. రణబీర్ సింగ్, శ్రీలీల, బాబీ డియోల్ నటించిన యాడ్ ను అట్లీ డైరెక్ట్ చేశాడు. 100 కోట్ల బడ్జెట్ తో రూపొందగా రీసెంట్ గా విడుదల చేశారు.
ఈ సందర్భంగా జరిగిన ఈవెంట్లో శ్రీలీల రెడ్ కలర్ డ్రెస్తో హాట్ బ్యూటీగా ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్కు తగ్గట్టు గ్లామర్గా కనిపిస్తూ హీట్ ఎక్కించింది. వరుస ఫ్లాప్లతో ఫేడ్ అవుట్ అయిన శ్రీలీలను పుష్ప 2లో ఐటమ్ సాంగ్ ఆదుకుంది. పుష్ప 2 పాన్ ఇండియా హిట్ కావడంతో శ్రీలీల పాపులర్ అయింది. ఈ కిసిక్ సాంగే హిందీ ఆఫర్ తీసుకొచ్చింది. లేటెస్ట్ యాడ్తో బాలీవుడ్కు మరింత దగ్గరైంది. తెలుగులో స్టార్ హీరోయిన్ ఎవరు అంటే చాలా మంది పేర్లు గుర్తుకొస్తాయి. స్టార్ హీరోతో నటించే ప్రతి హీరోయిన్ స్టారే. అయితే ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ వంటి స్టార్స్తో నటించని ఓ హీరోయిన్ అందరికంటే ఎక్కువ సినిమాలు చేస్తోంది. ఇలాంటి హీరోయిన్స్ చాలా మంది ఉంటారంటారు. ఓకే, ఆమె చేస్తున్న సినిమాల్లో 90% పాన్ ఇండియా సినిమాలే. ఇప్పుడు ఆమె ఎవరో తెలుసుకోవాలనిపిస్తోంది కదా, అయితే చూద్దాం. స్టార్ హీరోయిన్ కావాలంటే తెలుగులో నటించాల్సిందే. అలా చేస్తేనే స్టార్డమ్ దక్కుతుందని సంయుక్త మీనన్ కూడా నిరూపించింది. స్టార్డమే కాదు, పాన్ ఇండియా లెవెల్లో హిట్ దక్కించుకుంది. విచిత్రంగా స్టార్స్తో ఒక్కరితో జతకట్టకపోయినా క్రేజీ పాన్ ఇండియన్ హీరోయిన్ అయిపోయింది సంయుక్త. ఏదో అరకొర సినిమాతో సరిపెట్టుకోవడం లేదు, ఏకంగా 9 సినిమాలు చేస్తోంది. అందులో 7 సినిమాలు పాన్ ఇండియా మూవీసే. మలయాళం నుంచి వచ్చిన సంయుక్త మీనన్ భీమ్లా నాయక్తో తెలుగు వాళ్ళకు పరిచయం అయింది. ఆ తర్వాత వరుస ఆఫర్స్తో బిజీ కావడమే కాదు, ఈ అమ్మడు నటిస్తే సినిమా హిట్ అన్న పేరు తెచ్చుకుంది. సార్, బింబిసారా, విరూపాక్ష వంటి కంటిన్యూస్ హిట్స్తో లక్కీ హీరోయిన్ అయిపోయింది సంయుక్త. మలయాళంలో 15 సినిమాలు చేసిన రాణి క్రేజ్ భీమ్లా నాయక్ సినిమా తీసుకొచ్చింది. సంయుక్త మీనన్ ప్రస్తుతం తెలుగులో స్వయంభూలో నిఖిల్తో, నారీ నారీ నడుము మురారిలో హైందవలో బెల్లంగొండ సాయి శ్రీనివాస్తో జతకడుతోంది. సౌత్ లో కన్నడ మినహా తెలుగు, తమిళ్, మలయాళంలో నటిస్తోంది. రామ్ మూవీలో మోహన్ లాల్ తో జతకడుతూ మలయాళంలోకి ఎంట్రీ ఇస్తోంది. తమిళ్లో బెంచ్ మూవీలో నటిస్తోంది. బాలకృష్ణతో కలిసి యాడ్స్ లో నటించిన సంయుక్త అఖండ 2లో ఇంపార్టెంట్ రోల్ లో కనిపించనుంది. పూరి తీస్తున్న బైలింగ్వల్ మూవీలో విజయ్ సేతుపతితో నటించే ఛాన్స్ ని కొట్టేసింది. సంయుక్త మీనన్ కూడా లేడీ ఓరియంటెడ్ జానర్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె నటిస్తున్న విమెన్ సెంట్రిక్ మూవీకి ది బ్లాక్ గోల్డ్ అన్న టైటిల్ పెట్టారు. దీపావళి నాడు రిలీజ్ చేసిన పోస్టర్ చూస్తుంటే యాక్షన్ హీరోయిన్ లా కనిపిస్తోంది సంయుక్త. చేతిలో 9 సినిమాలు, అందులో 7 పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న రికార్డ్ ఈ అమ్మడి సొంతం. బాలీవుడ్, టాలీవుడ్ అని కాదు, ఇండియాలో ఎక్కువ రోజులు ఆడిన సినిమా అది. 4 కోట్ల బడ్జెట్తో తీస్తే 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. అలాగని ఇది మాస్ సినిమా కాదు, క్లాసు కాదు, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించిన సినిమా. రిలీజ్ అయి 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ విశేషాల్ని ఒకసారి చూద్దాం. షారుఖ్ ఖాన్, కాజోల్ జంటగా ఆదిత్య చోప్రా డైరెక్షన్ లో రూపొందిన దిల్వాలే దుల్హనియే లే జాయేంగే 1995 అక్టోబర్ 20న రిలీజ్ అయింది. దర్శకుడు 4 వారాల్లో రాసుకున్న ఈ ప్రేమ కథా చిత్రం మహారాష్ట్రలోని మరాఠా థియేటర్లో 20 ఏళ్ల పాటు ఆడింది. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో అత్యధిక రోజులు ఆడిన సినిమాగా రికార్డు నెలకొల్పింది. సినిమా రిలీజ్ అయి 30 ఏళ్లు దాటినా ఇప్పటికీ ఈ రికార్డ్ చెక్కు చెదరలేదు. డీడీఎల్ ఇండో అమెరికన్ లవ్ స్టోరీ కావడంతో హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్ ను దృష్టిలో పెట్టుకుని కథ రాసుకున్నాడు దర్శకుడు. అయితే హాలీవుడ్ హీరోతో సినిమా తీయడానికి నిర్మాత యష్ చోప్రా ఒప్పుకోలేదట. దీంతో కథ మార్చి షారుఖ్ తో తీశాడు. డీడీఎల్ ఛాన్స్ ని షారుఖ్ మొదట్లో రిజెక్ట్ చేశాడు. అప్పటి వరకు విలన్ రోల్స్ లో కనిపించిన షారుఖ్ ఈ లవ్ స్టోరీకి సెట్ అవుతారా, ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా అనే డౌట్ లో పడ్డాడు. ఆదిత్య చోప్రా పట్టుపట్టడంతో ఆయనపై నమ్మకంతో డీడీఎల్ చేశాడు షారుఖ్. చివరికి ఈ సినిమానే షారుఖ్ ని బాలీవుడ్ కి బాద్షాని చేసిందే. దిల్వాలే మూవీ గురించి మాట్లాడుకుంటే ముందుగా మ్యూజిక్ టాపిక్ రావాల్సిందే. సంగీత ద్వయం జతిన్, లలిత్ ఏ పాట కాపాటే అన్నట్టుగా సినిమాను మ్యూజికల్ హిట్ చేశారు. ఈ క్రేజీ బ్లాక్ బస్టర్ బెస్ట్ పాపులర్ ఎంటర్టైన్మెంట్ విభాగంలో జాతీయ అవార్డుని గెలుచుకుంది.